అందరికీ హవనిజ నమస్కారం. 2024లో ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి శుభకార్యాలకి ఎలా అని చాలామంది అడుగుతున్నారు. వారి కోసమే ఈ వీడియో. 2024లో చాలా తక్కువ ముహూర్తాలు ఉండడానికి కారణం ఏంటి అంటే, అసలు ముహూర్తము ఎందుకు చెయ్యం మనము? మూఢమి అనే మాట వింటూ ఉంటాం, మౌఢ్యమి అనే మాట వింటూ ఉంటాం. ఎప్పుడైతే మూఢాలు ఉంటాయో అప్పుడు శుభకార్యాలు చెయ్యము అని కదా. మరి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఈ రెండిట్లో మనము శుభకార్యాలు చెయ్యము. అలాగే పితృపక్షాలలో కూడా మనం శుభకార్యాలు ఆచరించము. గురుమౌఢ్యమి అనేది గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుభగ్రహమైనటువంటి గురువు తన శక్తిని కోల్పోతుంది కాబట్టి గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. ఇది మనకి 2024లో మే 3 నుంచి జూన్ 3 వరకు ఉంది. ఇంచుమించు నెల రోజులు మనకి గురుమౌఢ్యమి వలన అక్కడ శుభత్వం పోతుంది కాబట్టి శుభకార్యాలు చెయ్యము. అలాగే శుక్రమౌఢ్యమి, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గోచార రీత్యా శుభగ్రహమైనటువంటి శుక్రుడు తన శుభత్వాన్ని కోల్పోతాడు కాబట్టి, తన శక్తి కోల్పోయి బలహీనం అవుతాడు కాబట్టి శుక్రుడు అత్యంత శుభగ్రహము, మనకు శుభకార్యాలను చేయడానికి ఆస్కారం ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి శుక్రమౌఢ్యమిలో కూడా మనము శుభకార్యాలు చేయము. అయితే 2024లో ఏప్రిల్ 28 నుంచి జూలై 11 వరకు శుక్రమౌఢ్యం ఉందంటే ఇంచుమించు 2.5 నెలలు మనకి శుభకార్యాలు లేవు శుక్రమౌఢ్యమి వలన. అలాగే ఇవి కాకుండా మనము పితృపక్షాల్లో కూడా శుభకార్యాలు చేయం. పక్షం అంటేనే 15 రోజులు, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు మనకి పితృపక్షాలు, మహాలయ పక్షాలు అంటాం కదా, వాటిల్లో కూడా మనం శుభకార్యాలు చేయం. ఇక్కడ 15 రోజులు పోతున్నాయి అంటే 2.5 నెల గురుమౌఢ్యమి, పితృపక్షాలు 15 రోజులు, మనకు చూడండి ఆల్మోస్ట్ 3.5-4 నెలలు శుభకార్యాలు లేవు. అవి కాకుండా కార్యాలని అన్నిటినీ కూడా శుభకార్యమైన అటు నెగిటివ్ చెడు కార్యమైన ఏదైనా సరే మనకి జరగడానికి ఆస్కారం ఇచ్చేది ఎవరు అంటే శని భగవానుడు. సో శని భగవానుడు ఫిబ్రవరి 12 నుండి మార్చి 15 వరకు బలహీనపడుతున్నాడు. సో శని భగవానుడు కూడా ఏ పని జరగడానికి కూడా ఆస్కారాన్ని ఇచ్చేటువంటి శని భగవానుడు, కర్మకారకుడు, కర్మ ప్రదాత అయినటువంటి శని భగవానుడు బలహీనం అవడం వల్ల కూడా ఆ కాలంలో ఏ పనులు జరగవు అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కొన్ని రోజులు పోతున్నాయి, నెల రోజులు ఆల్మోస్ట్. సో అందువలన ఇన్ని రోజులు మనకి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, పితృపక్షాలు, అలాగే శని బలహీనపడడం వలన మనకి శుభకార్యాలు లేవు అనమాట. అందువల్ల 2024లో చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఆ ఉన్న ముహూర్తాలనే మీకు ఎవరినైనా ఆస్ట్రాలజర్ని కలిసి అనుకూలమైనటువంటి శుభకార్యాల కోసం అనుకూలమైనటువంటి ముహూర్తాలను ఎంచుకొని చేసుకుంటారని, అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాను. గురుమౌఢ్యమి మే 3 నుంచి జూన్ 3 వరకు ఉన్నప్పుడు ఇక్కడ గురువు మాత్రమే బలహీనపడుతున్నాడు. అయితే శని బలంగా ఉండి గురువు బలహీనంగా ఉన్నప్పుడు శని లగ్నాలైనటువంటి వారికి ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శని లగ్నాలు ఎవరో వారికి ఈ గురుమౌఢ్యమి కూడా ఉపకరిస్తుంది. కాబట్టి కొంత వాళ్ళకు ఒక నెల రోజులు ముహూర్తాలు పెరగడానికి ఆస్కారం ఉంది. అలాగే శుక్రమౌఢ్యమి ఉన్నప్పుడు ఏప్రిల్ 28 నుంచి జూలై 11 వరకు 2.5 నెలల పాటు శుక్రమౌఢ్యమిలో వీరికి శని కూడా శుక్రమౌఢ్యమి ఉన్నవారికి యోగకారకుడు కాబట్టి ఇక్కడ శని లగ్నాల వాళ్ళు శుభకార్యాలు చేసుకోకపోవడం మంచిది. అలాగే శుక్రుడు సకల శుభకారకుడు కాబట్టి ఇటు గురు లగ్నాల వారైనా శని లగ్నాల వారైనా ఎవరైనా కూడా మీరు శుభకార్యాలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. శని బలహీనపడ్డప్పుడు ఇటు గురు లగ్నాల వారైనా శని లగ్నాల వారైనా కూడా ఎవ్వరికి కూడా ఏ పని కూడా సరైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఈ శని పడ్డటువంటి సమయంలో ఫిబ్రవరి 12 నుంచి మార్చి 17 మధ్య కూడా ఎవ్వరికి కూడా ఇక్కడ శుభకార్యాలు జరగడానికి ఆస్కారం లేదు. ఏ రకంగా చూసినా మొత్తంగా ఒక 4.5 నెలల పాటు మనకి 2024లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం లేదు ఈ మౌఢ్యమి వీటన్నిటి కారణంగా. సో జాగ్రత్తగా పరిశీలించి మీరు శుభకార్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ లగ్నాల వారు అనేది డౌట్ ఉన్నా, లేకపోతే ముహూర్తాల కోసం కానీ మీరు పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ మీరు మమ్మల్ని సంప్రదించి సరైనటువంటి
ముహూర్తాన్ని నిర్ణయించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే.